కథ పేరు అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 11. రచయిత యండ్లమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, ఏమండి, ఏమిటి సిరి, మహర్షి ఆ మందు తప్పకుండా తీసుకువస్తాడంటారా? అతడు ఆశ్చర్యంగా, నిన్నటి వరకు నాకు ధైర్యం చెప్పిన దానివి, ఈరోజేమిటి కొత్తగా అలా అడుగుతున్నావు అన్నాడు. ఎందుకో క్షణాలు గడిచే కొద్దీ నాకు భయం పెరిగిపోతుందండి. అతను పక్క మీద చేత్తో తడిమి ఆమెను దగ్గరికి తీసుకుంటూ, అలాంటి భయాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి, నిన్న రాత్రే చంద్రగ్రహణం పట్టింది, అంతవరకు రాలేదంటే మహర్షికి ఏదైనా ఆపద కలిగి ఉంటుందేమో అంది స్వతంతంగా. రవితేజ సమాధానం చెప్పలేదు. అభావంగా ఉన్న అతని కళ్ళల్లో కూడా అదే భావం వెలుగుతుందని ఆమె గుర్తించలేదు. ఆమె తల అతని భుజం వంపులో ఉంది. గడిచే సమయం ఇద్దరిలోనూ అభద్రత భావాన్ని ఇనుమడింపజేస్తుంది. ముందుగా అతనే తిప్పరిల్లి చిన్నగా నిట్టూరుస్తూ, ఇక్కడ ఉంటే నీ ఆలోచనలన్నీ ఆ మందు చుట్టే తిరుగుతుంటాయి గాని రా ఇలా బయట గార్డెన్లో కూర్చుందాం అన్నాడు. అతనన్నది నిజమేననిపించి ఆమె లేచింది. ఇద్దరు గార్డెన్లో కుర్చీలు వేయించుకొని కూర్చున్నారు. సాయంకాలపు నీరెండ పచ్చటి అతని శరీర ఛాయని మరింత పెంచుతుంది. పల్చగా పెరిగిన గడ్డం ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ అతని అందాన్ని రెట్టింపు చేస్తుంది. చంద్రుడిలో ఉన్న మచ్చల అంత అందమైన ముఖంలో జీవం లేని కళ్ళు చూస్తే ఆమె మామూలుగా ఉండలేకపోతుంది. మహర్షి త్వరగా రావాలని ఆమె మనసులో 1000 దేవుళ్ళకి మొక్కుకుంటోంది. అయినా పైకి గంభీరంగా ఉండి భర్తతో మామూలుగా సంభాషించసాగింది. ఆ ఇద్దరిలోనూ కాలం పెంచే సంచలనాన్ని అంతటితో ఆపాలన్నట్టు కిర్రుమంటూ గేటు శబ్దమైంది. ఆతృతగా తల తిప్పి చూసిన సిరిచందన కళ్ళు ఒక్కసారిగా దీప్తివంతమయ్యాయి. గేటు తీసుకుని వస్తున్న మహర్షిని చూడగానే ఆమె దిగ్గున కుర్చీలోంచి లేచి వడివడిగా అతనికి ఎదురెళ్ళింది. మహీ, ముందుగా అతని క్షేమం కనుక్కోవాలో, వెళ్ళిన పని పూర్తయి మందు దొరికిందో లేదో అని కనుక్కోవాలో క్షణకాలం అర్థం కాక ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. అలికిడి, రవి ఎవరు అని అడిగాడు. ఓ మహర్షి, నువ్వా? ఏమైంది వెళ్ళిన పని? రవితేజ ప్రశ్న పూర్తి కాకముందే ఉద్వేగంగా సిరిచందన మందు దొరికిందా అని అడిగింది. వారిద్దరిలోని ఆతృతను అర్థం చేసుకున్నట్టు అతను చిన్నగా నవ్వి, తీసుకువచ్చాను అన్నాడు. సిరిచందనలో ఒక్కసారిగా రిలీఫ్తో కూడిన ఆనందం. రవితేజ మొహంలోకి కూడా వెలుగొచ్చింది. నిన్ను చాలా శ్రమ పెట్టాం అన్నాడు. ఇందులో శ్రమేముంది అన్నట్టు వెనక్కి తిరిగి గేటు దగ్గరే ఆగిపోయిన రామరాజును చూసి, అక్కడే ఆగిపోయారేం, రా అన్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది సిరిచందనకి, అతను నాగకోనకు వెళ్ళాడని. అతని ముఖం వంక పరిశీలనగా చూస్తూ, అలా అయిపోయావేంటి మహి అని అడిగింది. ఎలా అయిపోయాను? బాగానే ఉన్నానుగా. ఇంతకి మమ్మల్ని లోపలికి పిలిచేదుందా లేదా? నవ్వుతూ మాట మార్చాడు. సారీ, రా లోపలికి అని రామరాజును కూడా రమ్మని భర్తని తీసుకురావటానికి రవి దగ్గరికి వెళ్ళబోయింది. సిరి, రవితేజని లోపలికి తీసుకునిరా, కళ్ళల్లో మందు వేయాలి అన్నాడతను. ఒక్క క్షణం, మీరు పదండి, తీసుకువస్తాను అందామె. మహర్షి రామరాజుని తీసుకుని లోపలికి నడిచాడు. సిరిచందన రవితేజని తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాక మందు కోసం సాయపడిన కోయదొర ఇతనే అంటూ పరిచయం చేశాడు. రామరాజు తోలు సంచిలోంచి ఆ భరిణిని తీసి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసి సిరిచందనికి అందించాడు. ఆమె అది అందుకొని తిరిగి మహర్షి చేతిలో పెడుతూ, ఆయనకి పునర్జన్మనిచ్చే మంచి పనేదో నీ చేతుల మీదుగానే జరగాలి అంది. అది కాదు సిరి అంటూ ఆమె కళ్ళతోనే అభ్యర్థించింది. ఇక తర్కించకుండా మహర్షి అది అందుకొని మూత తెరిచాడు. రవితేజ కళ్ళు సీలింగ్ వైపు తెరుచుకుని జీవం లేనట్టుగా చూస్తున్నాయి. క్షణం ముందు లేకపోవడం, క్షణం తర్వాత రావడం అనే ప్రక్రియ ప్రతి మనిషిలోనూ ఉత్సుకతను రేపుతుంది. ఆత్మీయుల విషయమైతే మరింత టెన్షన్గా ఉంటుంది. సిరిచందన రెప్పవేయడం కూడా మర్చిపోయింది. రామరాజు కళ్ళు మూసుకొని దైవాన్ని స్తుతిస్తున్నాడు. మహర్షి నెమ్మదిగా ముందుకు వంగి భరిణిలోని మందును రవితేజ కంటి కొనల దగ్గర చుక్కలు చుక్కలుగా వంపాడు. మిగతా ముగ్గురు రవితేజ దగ్గరగా నిలబడి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అక్కడొక సీక్రెట్ ఏజెన్సీ విభాగపు సీనియర్ అధికారి ప్రసంగానికి ముందు ఏర్పడే నిశ్శబ్దం వ్యాపించి ఉంది. రవితేజ ముఖ కవలిని నిశితంగా పరిశీలిస్తున్నారు మిగతా ముగ్గురు. నిశ్శబ్దం మహర్షి మనసులో కీడును శంకించేలా చేసింది. అనుమానంగా ముందుకు వంగుతూ, తేజ ఎలా ఉంది నీకు అని అడిగాడు. రవితేజలో చలనం లేదు.
రవి నుండి ఏ సమాధానము రాకపోయేసరికి సిరి అనుమానంగా ముందుకొస్తూ ఏమండి అని పిలిచింది. రవితేజ పలకలేదు. భయంతో వణికిపోతూ భుజాన్ని పట్టి కుదిపింది. ఆమె చేతికి అతని శరీరం చల్లబడుతున్నట్టుగా తోచి, ఏమండి మాట్లాడండి, నేను మీ సిరిని, ప్లీజ్ మాట్లాడండి, కళ్ళు తెరిచి చూడండి అంటూ గట్టిగా అరవసాగింది. అతని శరీరం దూదిలా ఎటు కదిలిస్తే అటు వేలాడబడిపోతుంది. ఆమె హృదయాన్ని ఎవరో గట్టిగా పట్టుకొని పిండేస్తున్న అనుభూతి. గుండె వేగం పెరిగింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అక్కడున్న ఇద్దరి పరిస్థితి కూడా దాదాపు అదే. అతని బుర్ర మొద్దుబారిపోయింది. ఏం జరిగిందో ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. సిరిచందన అంతా అయిపోయిందనే అనుకుంది. రవితేజ చేతుల్ని గుండెకు హత్తుకొని రోదించసాగింది. మహర్షి ఆమె భుజం తడుతూ, సిరి కంగారు పడకు, ఊరుకో ప్లీజ్, తేజకి ఏమి కాలేదు, కాస్త షాక్ అంతే, తేజకి మళ్ళీ స్పృహ వస్తుంది, ఏడవకు అంటూ అనునయించసాగాడు. ఆ చివరి మాట వినడంతోనే ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆ కళ్ళల్లో అగ్నిజ్వాలలు కనిపించాయతనికి. ఏం జరిగిందో అర్థమయ్యే లోపునే చల్ మన్న శబ్దం ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించింది. అతని చెయ్యి అప్రయత్నంగా చెంప మీదకెళ్ళింది. గాలి కూడా ఏం జరిగిందో అర్థం కాక తెల్లబోయింది. ఆ భయంకర నిశ్శబ్దానికి భయపడి గాలి కూడా నిశ్చలంగా ఉండిపోయింది. క్షణకాలం స్తంభించింది. తిరిగి చలనం తెచ్చుకుంది. ఏమైంది సిరి? పాలిపోయిన ముఖంతో ఆమె కళ్ళల్లో మెదిలే కోపానికి కారణం వెతుకుతూ అడిగాడు. పిచ్చి పట్టింది, కర్కశంగా చూస్తూ అంది. ఎస్, నాకు పిచ్చి పట్టింది. నేను నా భర్త అందరము పిచ్చివాళ్ళమే. నీ నిజస్వరూపం తెలియక నిన్ను నమ్మిన పిచ్చివాళ్ళం అంటూ చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగిందామె. ఏమిటి సిరి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఆపు నీ నాటకం. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు, చీదరించుకుంటూ చూస్తూ అంది సిరి. నాటకం ఏమిటి సిరి? అసలు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అయోమయంగా చూస్తూ ఉన్నాడతను. అవును, నువ్వు నాటకమే ఆడుతున్నావు. నీ అంత దుర్మార్గుడే లేడు. నమ్మక ద్రోహివి నువ్వు. నన్ను ప్రేమించావు కాబట్టి తెలివిగా నా భర్తని చంపేసి ఆ స్థానంలోకి రావాలని చూస్తున్న వంచకుడివి. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెంత స్వార్థపరుడివో. నిన్నూరికే వదలను, నిన్ను చంపేస్తాను అని హిస్టారిక్గా అరుస్తూ విసురుగా లేచి అతని మెడ పట్టుకుంది. ఆశ్చర్యము, అపనమ్మకము, అయోమయము అయిన అతని మనసు ఆమె అన్న మాటతో ఒక్కసారిగా అవధి దాటిన అనంత సాగరమే అయింది. ఆత్మీయత కురిపించే కళ్ళు బడబాగ్ని వర్షించడం, అభిమానం చూపించిన మనసు అసహ్యాన్ని వెలగ్రక్కడం. ఈటెల గుండెను చీల్చిందామె మాట. ఆమెను కాంక్షించి రవిని చంపడానికి ఇదంతా చేశాడతను. ఎలా చెప్పాలి? నిజంగా వారి క్షేమం కోరే ఈ పని చేశానని ఎలా చెప్పాలి? ఎలా నమ్మించాలి? చివరికి గొంతు పెగులుకొని, సిరి, తెలిసి నేనేం పాపం చేయలేదు. ఒకవేళ నీకు అన్యాయమే చేశానని నువ్వనుకుంటే ఇప్పుడే నీ కళ్ళ ముందే నా ప్రాణం తీసుకొని నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటాను అన్నాడు దగ్గరగా వెళ్ళి. నువ్వు సచ్చినా నేను నమ్మను అంటూ అతన్ని విసురుగా వెనక్కి నెట్టి మోకాళ్ళ మీద కూలబడింది. అతను బెడ్రూంలోకి వెళ్ళి దడేల్న తలుపు మూసుకున్నాడు. తను ఏ కార్యం నిర్వర్తించడానికి ఇంతకాలం బ్రతికి ఉన్నాడో అది నెరవేరినప్పుడు పోలీసులు వేసే ఉరికన్నా ఆత్మహత్య చేసుకోవడమే మేలనిపించింది. ఆమెకు తన పట్ల అనుమానం పోతే చాలు. తన చావుకి అంతకన్నా పెద్ద స్వార్థకత ఉంటుందని ఎప్పుడూ అతడు అనుకోలేదు. మహర్షి అలా ఆవేశంగా వెళ్ళి తలుపు వేసుకోగానే అంతసేపు జరిగిన తతంగమంతా నిర్వేరమైపోయి చూస్తున్న రామరాజులో చలనం కలిగింది. అమ్మా, ఒక్క మాట చెప్తాను, మీరేమనుకోనంటే అన్నాడు. సిరిచందన నీరసనగా చూస్తూ, నేనెవరి మాట వినే స్థితిలో లేను. అయినా నీకిందులో భాగముందిగా విసురుగా అంది. మీరు నన్నేమైనా అనండమ్మా, కానీ ఆ దొర గురించి ఓ నిజం చెప్తాను. దయచేసి ఇదొకటి ఇనుకోండమ్మా అన్నాడు రామరాజు ప్రాధేయపూర్వకంగా చూస్తూ. ఏమిటో అంత పచ్చి నిజం? వెటకారంగా అంది. ఈ మందు తేటం కోసం ఆ దొర తన బతుకునే బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ వాక్యం పూర్తి చేయబోయాడు. కానీ రవితేజలో చిన్న కదలిక కనిపించేసరికి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేస్తూ అటువైపే చూడసాగాడు. అతనలా చెప్పబోయే విషయం మధ్యలో ఆపేసి భర్త వైపు చూడడం చూసి ఆమె అనుమానంగా వెనక్కి తిరిగింది. రవితేజ చేతి వేళ్లల్లో చిన్న కదలిక, వెళ్ళిపోయిన కెరటం తిరిగి ఒడ్డున తాకినట్టు. ఆమెలో సన్నటి ప్రకంపన. ఒక్క ఉద్కంఠన వెళ్ళి భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ చేయి వెచ్చగా తగిలింది. ఆమె సంతోషం పట్టలేక ఆ చేతిని తన చెంపకు ఆనించుకుంది.
ఆ తన్మయత్వంలో ఆమె కాసేపు అలాగే ఉంది. తన భర్త బ్రతికాడు. తన భర్త. అమ్మా! ఆ దొరేదో అఘాయిత్యం చేసుకుంటున్నాడు మూసుకున్న తలుపు వైపు వేలు పెట్టి చూపిస్తూ అన్నాడతను. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. క్షణికావేశంలో తనని ఎన్ని మాటలు అన్నిందో, ఒక హృదయాన్ని ఎన్ని అణువులుగా చీల్చిందో, ఏం జరగబోతుందో అర్థమయ్యేసరికి ఆమె గుండె క్షణకాలం ఆగి తిరిగి కొట్టుకుంది. అంతే. భర్త చేతిని వదిలి సంధించి విడిచిన బాణంలా తలుపు వైపు పరుగెత్తింది. వెనకే రామరాజు కూడా పరుగెత్తాడు. తలుపు లోపల నుండి గడియ పెట్టబడి ఉంది. ఆమె భయంగా తలుపు మీద పిడికిళ్లతో బాదుతూ, మహీ, తొందరపడకు, ఐఎమ్ సారీ, ఒక్కసారి తలుపు తెరువు ప్లీజ్ అంటూ గట్టిగా పిలవసాగింది. లోపల నుంచి శబ్దం లేదు. క్షణక్షణానికి ఆమెలో కంగారు ఎక్కువై మాట కూడా తడబడసాగింది. అంతసేపు ఏం చేయాలో పాలుపోని రామరాజు అప్పుడు స్పృహలోకొచ్చినట్టు సిరిచందనను పక్కకు జరిపి 4-5 అడుగులు వెనక్కి వేసి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. వేగంగా వచ్చి భుజంతో తలుపును గుద్దాడు. తలుపు శబ్దమైతే అయింది గాని తెరుచుకోలేదు. ఈసారి మరింత దూరం వెనక్కి వెళ్ళి వేగంగా వచ్చి గుద్దాడు. డోర్ ఊడేలా కనిపించలేదు. సిరిలో భయం, బాధ, దుఃఖాన్ని అన్ని భావాలుగా కలగలిపి మెదడు మొద్దుబారిపోతున్నట్టు అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారి ఆమె భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆమె ఆవేదన ఆ దేవుడు ఆలకించినట్టు ఈసారి తలుపు విరిగి తెరుచుకుంది. తలుపుతో పాటు రామరాజు వెళ్ళి దబ్మని నేల మీద పడ్డాడు. తల అదిరి స్పృహ తప్పింది అతనికి. ఆమె అతని వెనకే గదిలోకి పరిగెత్తింది. అప్పటికే ఆలస్యమైపోయింది. అంతకుముందే మహర్షి స్టూల్ని తన్నేశాడు. గది మధ్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూడగానే ఆమె అగ్నిపర్వతంలా బ్రద్దలైంది, సముద్రంలా ఉప్పొంగింది. నో అంటూ ఒక ఉదుంట్న వెళ్ళి గాలిలో వేలాడుతున్న అతని కాళ్లను చుట్టేసింది. బలాన్నంతా భుజాల్లోకి తెచ్చుకొని అతడి శరీరాన్ని పైకి లేపింది. శక్తినంతా కూడగట్టుకొని అలాగే ఒడిసి పట్టుకుంది. క్షణక్షణానికి ఆమెలో శక్తి క్షీణించసాగింది. ఇంకాసేపు అలాగే ఉంటే ఆ బరువును ఓపలేక విడిచిపెట్టడం ఖాయమని అర్థమైందామెకు. ఒకవేళ అలా విడిచిపెడితే తాడు మళ్ళీ బిగుసుకుపోతుందని ఆమెకేం చేయాలో పాలుపోలేదు. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించసాగింది. భుజాల్లో రక్తస్రావం ఆగిపోయి తిమ్మిరెక్కినట్టు అవసాగింది. సహాయం కోసం రామరాజు వైపు చూసింది. అతను స్పృహ తప్పి పడి ఉన్నాడు. రామరాజు, రామరాజు అంటూ పిలిచింది. అతనిలో చలనం లేదు. ఆమె నిస్సహాయంగా తల తిప్పి గది బయట చూసింది. దూరంగా హాల్లోని సోఫాలో భర్త కొద్దిగా కదలడం కనిపించింది. అంతే. ఆమె మొహంలో పోయిన కల వచ్చింది. ఏమండి, ఏమండి అంటూ అక్కడి నుంచి సహాయం కోసం గట్టిగా పిలిచింది. కానీ రవితేజ మెలకువలోకి రాలేదు. ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. బిగ్గరగా రోధించసాగింది. ప్రాణాలు కాపాడడానికి ఏమి చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు అని మనసులోనే వాపోయింది. ఆమె దుఃఖం ధ్వని తరంగాల రూపాంతం చెంది మృత్యువు చివరి అంచున ఉన్న అతని కర్ణపుటాలకు సున్నితంగా తాకిందామె. అప్పుడే ఘనీభవించబోతున్న రక్తనాళాల్లో వేగానికి గుండె సవ్వడి తిరిగి పెరిగింది. ప్రియురాలి స్తనాల ఒత్తిడి పాదాలకు కూడా ప్రకంపనం కలిగించినట్టు అతని పాదాల్లో సన్నటి జర్క్ ఆమె రోదన కెరటంలా అతని మెదడుకు చేరుతూనే ఉంది. మెల్లగా కళ్ళు తెరిచాడు. ముందంతా ఎరుపు, తర్వాత చీకటి నలుపు, ఆ తర్వాత ప్రియురాలి మొహం తెలుసు అతని కళ్ళ ముందు. కొద్ది క్షణాలు ఇంద్రధనుసులా కదలాడింది. ప్రియురాలి స్పర్శ అతనికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది. అతి కష్టం మీద మెడ నుంచి తాడు తీసి క్రిందికి చూశాడు. కొద్ది నిమిషాల ముందు అతన్ని అసహ్యించుకున్న సిరి తిరిగి తనని పునర్జీవితుణ్ణి చేస్తున్నట్టు శూన్యంలో కలిసిపోబోతున్న ప్రాణవాయువును గుప్పట్లో బంధించి తనలో ప్రవేశపెడుతున్న ఫీలింగ్. అతను కళ్ళు తెరవడం చూడగానే ఆమెలో ఆనందం తరంగమై అతని కాళ్ళని మెల్లగా జార్చింది. దినకరుడు సంధ్యలో మెల్లమెల్లగా ఎలా కొండల్లోకి జారిపోతాడో అతడలా ఆమె తను శరీరాన్ని అంటిపెట్టుకుని కిందకి జారసాగాడు. అక్కడి గాలి కూడా పక్కకి తొలగి ఆ తనువుల మధ్య దగ్గరితనాన్ని సృష్టించింది. అతని చేతులు అప్రయత్నంగా ఆమె భుజంపై నుండి జారుతూ ఆమె నడుము వంపుల్లో ఆగిపోయాయి. అతని పాదాలు పూర్తిగా నేలకు తాకాయి. నిరీక్షణకు మించినదేదో రక్షణ కవచంలా ఆమెని కప్పేసింది. అతను అన్నీ మరిచిపోయాడు. అక్కడ మనసుకు మనసుకు మధ్య తెర తొలగింది. ఆ ఆనందంలో అతనికి తప్పు ఒప్పు గుర్తు రాలేదు. ఎన్నో కలల తాలూకు శారీరక స్పర్శ లభించిన క్షణం అతను ఒక మామూలు మనిషి అయ్యాడు. కేవలం క్షణమే. సరిగ్గా అదే క్షణంలో సోఫాలో పడి ఉన్న రవితేజ స్పృహలోకి వచ్చాడు. ఎదురుగా మసక చీకట్లో 2 మేఘాలు పెనవేసుకున్న దృశ్యం కనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా చీకటి తొలగి ఆ దృశ్యం
స్పష్టమైంది. ఎక్కడో పిడుగుపడింది. కళ్ళ ముందు వరుసగా మెరుపులు. అంతా అపనమ్మకపు చీకటి. ఆ తర్వాత నమ్మాల్సిన వెలుగు. అతను కళ్ళు నలుముకొని మరీ చూశాడు. తన భార్య అతని కౌగిలిలో ఉండడమే అతనికి షాక్కు గురిచేసిందనుకుంటే అతను శ్రీవాణి భర్త అవడం మరింత డీప్ షాక్లోకి వెళ్ళిపోయేలా చేసింది. అది కొద్దిసేపే. అతని మస్తిష్కం వేగంగా ఆలోచించసాగింది. అంటే మహర్షి తన వెంట నీడలా ఉండి పగ తీర్చుకోవడానికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడన్నమాట. లేక అతని భార్యని తను అనుభవించడానికి తన భార్యని అతనింక ఆపై ఆలోచించలేకపోయాడు. తన భార్య క్లాస్మేట్ అయిన మహర్షి తమ దగ్గరగా నౌకరులా ఎందుకు చేరాడా అని ఇంతకాలం ఉండిన అనుమానానికి ఇప్పుడు స్పష్టమైన కారణం దొరికింది. అంతేకాదు, తనకి కళ్ళు వచ్చిన మరుక్షణం తను మహర్షిని అరెస్టు చెయ్యాలి. చేస్తే శ్రీవానికి తనకి ఉన్న సంబంధం సిరిచందనకి తెలుస్తుంది. క్షణాల్లో ఇన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రవి. అక్కడ గదిలో ఆ ఇద్దరిలో ముందుగా తేరుకున్నది సిరిచందన. చప్పున ఆమె మహర్షి కౌగిలి నుండి దూరంగా జరిగి భర్త గుర్తుకు వచ్చినట్టు సోఫా వైపు పరిగెత్తింది. ఆమె దూరం అవడంతో కలచెదిరినట్టుగా మహర్షి తమయత్వ భావనంలోంచి మేల్కొన్నాడు. ఎదురుగా రామరాజు స్పృహ లేకుండా ఉన్నాడు. అతను వెళ్ళి కదుపుతూ రామరాజు రామరాజు అంటూ పిలిచాడు. కొద్దిసేపటికి రామరాజు కళ్ళు తెరిచాడు. ఎదురుగా మహర్షి కనిపించేసరికి దొరా, మీకేమీ కాలేదు కదా అంటూ చప్పున లేచి కూర్చున్నాడు. మహర్షి మామూలుగా ఉండడం గమనించి అతని మనసు తేలికైంది. ఈలోపు హాల్లోకి వెళ్ళిన సిరి, ఏమండి, మీకెలా ఉంది? కంగారుగా రవితేజ భుజం పట్టుకొని కదుపుతూ ప్రశ్నించసాగింది. నాకేమీ కనిపించడం లేదు సిరి అన్నాడు రవితేజ. అయ్యో, కనిపించడం లేదా? సిరి ముఖంలో ఒక్కసారిగా నిరాశ మేఘం ఆవరించింది. రామరాజు వైపు తిరిగి చూస్తూ ఎక్కడైనా ఏదైనా లోపం జరిగిందా అని అడిగాడు మహర్షి. లేదు దొరా, చేయాల్సిందంతా చేసేశాం గదా. మందు దేనికని పనిచేసుండదో అర్థం కావడం లేదన్నాడు సాలోచనగా రవిముఖంలోకి పరిశీలనగా చూస్తూ. సిరిచందనకు దుఃఖం ఉప్పెనలా వచ్చింది. భర్త అంధత్వం పోగొట్టడానికి మూలిక వైద్యం ఉంది అని తెలిసిన మరుక్షణం నుంచి ఆమె తేజాకి తిరిగి కళ్ళు వస్తాయని పూర్తి నమ్మకంతో ఉంది. ఇప్పుడు ఆ నమ్మకం నిలువునా కరిగిపోవడంతో ఆమె హతుషురాలైంది. చాలాసేపు వరకు దుఃఖిస్తూనే ఉంది. రవితేజ ఆమెని అనునయిస్తున్నట్టు, ఊరుకో సిరి, నా జన్మకింతే అని సరిపెట్టుకుంటాను అన్నాడు. ఆమె అతడి వైపు తిరిగి లేదు. మీకు తిరిగి కళ్ళు వస్తాయని నాకెందుకో నమ్మకంగా ఉంది అంది దృఢంగా. నాకు కళ్ళు లేకపోతేనేం? నువ్వు మహర్షి నాకు రెండు కళ్ళుగా ఉన్నంతకాలం నాకేం పర్వాలేదు. మహర్షి క్షమాపణ చెప్పుకుంటున్నట్టు, సారీ తేజ, ఈ మందు పని చేస్తుందనుకున్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ అన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఎవరు మాత్రం అంతకన్నా ఇంకేం చేయగలరు? ఇంకా ఈ విషయం మర్చిపోదాం అన్నాడు రవితేజ. రామరాజు చేతులు జోడించి నమస్కరిస్తూ, నేను వెళ్ళొస్తాను బాబుగారు, మీరు నన్ను క్షమించండి, అనవసరంగా ఆశలు కల్పించాను అని అక్కడి నుండి కదిలాడు. మహర్షి అతడితో పాటు బయటికి వస్తుండగా సిరిచందన కూడా లేచి నిలబడి భర్తతో ఇప్పుడే వస్తాను అని తను కూడా వాళ్లతో గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చింది. మహర్షితో, నువ్వు కారు తీయి, రామరాజుని వాళ్ళ పల్లె వరకు దింపి వద్దువుగాని అంది. అవసరం లేదమ్మా, నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు రామరాజు. అతడికిప్పటికే చాలా మొహమాటంగా ఉంది. అనవసరంగా ఆ దంపతులకి లేనిపోని ఆశలు కల్పించి విఫలమయ్యానని. సిరిచందన మహర్షి వైపు చూస్తూ కారు తీసుకురా అన్నట్టు తలూపింది. మహర్షి షెడ్ వైపు వెళ్ళాడు. ఆమె రామరాజుతో, మా కోసం ఇంత చేసిన వాడివి, నిన్ను కనీసం మీ ఊరు వైపు దింపడం మా బాధ్యత అంది. రామరాజు తల వంచుకున్నాడు. సిరిచందన తల తిప్పి చూసింది. మహర్షి షెడ్ తలుపులు తీస్తున్నాడు. అతనికి మాటలు వినబడవని నిశ్చయించుకున్న తర్వాత రామరాజుతో, ఏమిటి రామరాజు, నువ్వు చెప్పదలుచుకున్న విషయం అని అడిగింది. రామరాజు అర్థం కానట్టు, ఏమిటమ్మా, ఏ విషయం అన్నాడు. అదే, నా భర్తకి మీరిచ్చిన మందు వల్ల ప్రాణం పోతుందేమోనని నేను బాధపడుతున్న సమయంలో నువ్వేదో చెప్పబోయి ఆగిపోయావు. ఏమిటా విషయం అంది సూటిగా. రామరాజు తడబడి, అబ్బే అదేం లేదమ్మా అన్నాడు. లేదు, చెప్పాలి, వదిలేయండమ్మా, మహర్షి బాబు ప్రాణాలు తీసుకుంటున్నాడన్న తొందరలో ఏదో మాట జారాను. చెప్పకపోతే నా మీద ఒట్టు. మీ దేవుడి మీద ప్రమాణం అంటే చాలా నమ్మకం. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. ఇక చెప్పక తప్పదన్నట్టు మాతో పాటు మహర్షి బాబు వస్తూ ఉండగా ఆయన్ని
పొడల పాము కాటేసిందమ్మా. నేను ఆకుపసరులు ఉపయోగించి అతనికి తెలివి తెప్పించాను. అయితే సందిగ్ధంగా ఆపుచేశాడు. అయితే అయితే ఏమవుతుంది? కంగారుగా అడిగింది. నెమ్మదిగా ఒళ్ళంతా పులుసులు పులుసులుగా చర్మం ఊడొస్తుందమ్మా. చెప్పలేక చెప్తున్నట్టు చెప్పాడు. అయితే అయితే దానికి మందు లేదా? ఉందమ్మా. నీ భర్త కళ్ళల్లో పోసిన అమృతమే మహర్షి బాబుకి ఇవ్వాలి. నేనిప్పుడు తెచ్చిన మందుని ఆ బాబునే వాడమని చెప్పాను. కానీ అది మీ ఆయన కోసం అని నేనెంత చెప్పినా వినకుండా తీసుకొచ్చాడు. సిరిచందన కదిలిపోయింది. ఆమె కళ్ళు అర్జమయ్యాయి. మనిషి నిలువెల్లా వణికిపోయింది. కేవలం రవితేజ తన భర్త అయిన కారణంగా తన ప్రాణాలని కూడా బలిపెట్టి అతడా మందు తీసుకువచ్చాడని తెలిసిన తర్వాత ఆమెకి మహర్షి పట్ల అభిమానం రెట్టింపైంది. ఆ మందు పనిచేయని చేయకపోని అది వేరే విషయం. కానీ అతడు మాత్రం త్యాగానికి పరాకాష్ట అయ్యాడు. దూరం నుంచి మహర్షి కారు తీస్తూ వస్తున్న శబ్దం వినిపించింది. రామరాజు అన్నాడు, మళ్ళీ చంద్రగ్రహణం నాటికి మహర్షి బాబుకి ఏ ప్రమాదం జరగకపోతే అప్పటికి ఎలాగైనా సరే నేనా మూలిక తిరిగి సంపాదిస్తానమ్మా. ఎక్కడున్నా సరే మహర్షి బాబుకి ఆ మందిస్తాను. అది తప్పకుండా ఫలితం చూపిస్తుంది. కానీ మళ్ళీ చంద్రగ్రహణం వచ్చే నాటికి మహర్షి బాబుకి ఆ విషయం బారిన పడకుండా ఉండాలి. అలా పడకుండా ఉండాలంటే నేను కోనకి వెళ్ళగానే వేల్పుకి పూజలు చేయిస్తానమ్మా. కోన మొత్తం చేత పూజ చేయిస్తాను అని నమస్కరించి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు.